పాప ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రపోజల్స్ వస్తున్నాయి అనేది బయట టాక్. ఎవరమ్మా స్టార్ హీరో? ఏమో నాకెవరు రాలేదమ్మా ఇంతవరకు, ఎవరు నా చెవుల్లోకి అయితే రాలా. ఓకే. పాప మీద చాలా వస్తాయి, హీరోయిన్ గా చేస్తుంది, హీరో యాక్టింగ్ కోసం డాన్స్ కోసం ఫారెన్ కి వెళ్ళింది, యూఎస్ కి వెళ్ళింది చదువుకోవటానికి. తనకి సైంటిస్ట్ అవ్వాలని ఇష్టము. ఓకే. తను యాక్ట్ చేస్తానంటే మాకు కూడా హ్యాపీ. నేను మొదట్లోనే చెప్పా కదా, అవును, యాక్టింగ్ అనేది ఒక వరం, అది అందరికీ దొరకదు. చాలా అందంగా సో ఉంటారు నా పాప. పాప యాస్టీస్ నా అలాగా ఉంటుంది, కానీ ఫేర్ గా ఉంటుంది. నాకు లేని ఆ కలర్ తనకి వచ్చింది. సో తనకి ఇష్టమైంటే నేను కూడా ఎంకరేజ్ చేసి ఉంటా. ఓకే. సో తనకి చదువుకోవాలి మమ్మీ, నేను ఇలాగ అవ్వాలి అలాగ అవ్వాలంటే నేను సరే అని తన ఇష్టానికి వదిలాం. ఫస్ట్ నుంచి కూడా సెల్వా నేను పిల్లల్ని మా మిగతా తల్లిదండ్రుల్లాగా మనం డాక్టర్ అవ్వలేదు కూడా డాక్టర్ చేద్దాం, మనం ఇంజనీర్ అట్టా ఎప్పుడు అనుకోలే. వాళ్ళకి ఏం నచ్చిందో అది కరెక్టా కాదా చూసి ఆ వేలో మేము సపోర్ట్ చేసి ముందుకు సో పంపిస్తాం. మీలాగా ఇండిపెండెంట్ ఉమెన్ కదా తను కూడా, చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది, హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్, చాలా మంది పిల్లల్ని చదివిస్తుంది, చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచో చేస్తుంది, చిన్న అవును. ఏజ్ నుంచే. నేను ఒకసారి బై బర్త్ వచ్చింది, నేను చెప్పింది కూడా కాదు తనకి, తన ఇష్టంగా తనే చేస్తుంది. ఇంట్లో ఇన్ని మెడల్స్ ఉన్నాయి, మొత్తం రూమ్ అంతా, ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు, ఇప్పుడు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 2-3 days లో నైజీరియా కూడా వెళ్తుంది, అవార్డు వచ్చింది. ఓకే. సో అన్ని చదువులో కానీ సర్వీస్ లో కానీ ఇలా అన్నిట్లో కూడా తను ఇప్పుడు కొత్తగా ఇటలీ లాంగ్వేజ్ నేర్చుకుంది, ఓపెరా వాయిస్ నేర్చుకుంటుంది. మొన్న హాలిడేస్ 2 months వెళ్ళింది కదా, నేను కూడా వెళ్ళా. వైరల్ అయింది కదా ఒక రోజా గారి డ్రెస్